నిన్నటి రోజున మరి కౌన్సిల్ సమావేశం జరగడం జరిగింది. ఆ కౌన్సిల్ సమావేశం ఎలా ఉందంటే ఒక రౌడీలు వీధి పోరాటం చేసే విధంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా కేవలం అధికార పార్టీ కార్పొరేటర్లు మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు మరి వారి పెనుగులాట ఉంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజా సమస్యలపై మరి పట్టుబడితే దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు వారి నాయకులు మరి వేస్తున్నటువంటి టెండర్లు అయితేనేమి మరి వారికి ఆమోదం తెలుపుకునేదానికి సభను నిర్వహించినారే తప్ప ప్రజా సమస్యల కోసం ఏమాత్రం కూడా మరి కౌన్సిల్ సమావేశము నిర్వహించలేదు. ముఖ్యంగా కౌన్సిల్ సమావేశంలో మరి ప్రజాబద్ధమైనటువంటి అంశాలు ఏమాత్రం కూడా మరి అజెండాలో ఉంచుకోకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు లబ్ధి కోరేటివి మాత్రమే ఈరోజు అజెండాలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా శ్రీహరి కన్స్ట్రక్షన్ అనే వారు టెండర్ 8 లక్షలకు టెండర్ వేసి ఆ రోజు మరి టెండర్ దక్కించుకోవడం జరిగింది. టెండర్ దక్కించుకున్న తర్వాత మరి దాన్ని మేము క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పి మరి ఇక్కడ కౌన్సిల్లో ఆమోద ముద్ర వేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 87 లక్షల రూపాయలకు టెండర్ పడినటువంటి వీళ్ళు 5 లక్షల రూపాయలు డిపాజిట్ను వెనక్కి తీసుకోవాలని ఈరోజు మరి విచక్షణారహితంగా ఈరోజు ఆమోదించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు టెండర్ వెనక్కి తీసుకుంటే కార్పొరేషన్కు దాదాపు 20 లక్షల రూపాయలు మరి నష్టమవుతుంది. అది ప్రజాధనం కాదా? మరి ఇంత దుర్వినియోగం చేస్తున్నా కూడా మరి కౌన్సిల్లో ఏమాత్రం కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా ఈరోజు ఏకపక్షంగా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి మరి ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ఈ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా కేవలం అవినీతి కార్పొరేషన్గా మరి జనాలు అనుకుంటున్నారే కానీ మరి ప్రజలకు సంబంధించిన కానీ ప్రజలకు మేలైన మళ్ళీ సమస్యలు ఏమైనా చేస్తారంటే కూడా ఒక్కటి కూడా చేయలేదు. ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 10 మంది కార్పొరేటర్లు ఈరోజు మరి అసమ్మతిగా ఉంటూ వారి యొక్క అవినీతిని మరి బయట పెడతా అంటే ఈరోజు వారి గొంతులు కూడా ఎత్తుకోకుండా ఈరోజు ఎమ్మెల్యే అయితేనేమి మేయర్ గారు అయితేనేమి మరి ఈరోజు సభను ఏకపక్షంగా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా శ్రీహరి కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈరోజు మరి యాక్చువల్గా ఆ రోజు టెండరు పాత పద్ధతిలోనే ఆ రోజు మరి టెండర్ పాడడం జరిగింది. గతంలో లోకల్ లారీలకు మరి ఎప్పుడు కూడా డబ్బులు వసూలు చేసినటువంటి మరి చరిత్ర లేదు. కానీ ఈరోజు లోకల్ లారీలకు డబ్బులు వసూలు చేస్తే మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మరి పార్టీకి చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు. మరి ఈరోజు మరి డబ్బులు ఎంత తీసుకుంటే మరి టోటల్ 20 లక్షల రూపాయలు ఈరోజు కార్పొరేషన్కు నష్టమవుతుంది. దాన్ని అంతను ఏమాత్రం కూడా గమనించుకోకుండా ఈరోజు కమిషనర్ గారు కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈరోజు మరి ఆ టెండర్ను డబ్బులు ఎనిపించే విధంగా ఈరోజు మరి ఏకపక్షంగా ఆమోదం తెలపడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆ టెండర్లో ఉన్న రద్దుని మరి ఆమోద ముద్రను మరి వెనక్కి తీసుకొని మరి కార్పొరేషన్ వాళ్ళు 20 లక్షల రూపాయలు మరి టెండర్ పడిన వాళ్ళతో ఖచ్చితంగా వసూలు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. కౌన్సిల్ మీటింగులో ఏ కార్పొరేటర్ను కూడా వాళ్ళ వీధుల్లో ఉండే సమస్యల్ని అడిగే పరిస్థితి కూడా లేకున్నట్లా ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లు కొట్లాడుకోవడం జరిగింది తప్ప ఏది కూడా సమస్యల మీద చర్చ జరగలేదు. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ మీటింగ్ రోజు కూడా ఎక్కడైతే తెలుగుదేశం అవినీతి బయటపడుతుందో అనే ఉద్దేశంతో కొంతమంది తెలుగుదేశం కార్పొరేటర్ల దగ్గర వాళ్లే మాట్లాడుకొని వాళ్ళే వీధి రౌడీలుగా కొట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా
జిల్లా హెడ్ క్వార్టర్లో కార్పొరేట్ ఆఫీసులో కమిషనర్ ఎదురుగా వీధి రౌడీల మాదిరి కార్పొరేటర్లు జిల్లా కార్పొరేషన్లో పనిచేసే ఇంజనీర్లు అయితేనేమి క్లర్కులు అయితేనేమి కట్లతో కొడుతుంటే కమిషనర్ రూమ్లోకి పరిగెత్తడం జరిగిందా లేదా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు ఇప్పటికీ పేపర్లో వచ్చిన మాట నిజమా కాదా? ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతుంటే జిల్లాలో ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా మొత్తం ఇక్కడ ఆఫీసర్లు అందరూ కూడా జిల్లా ఆఫీసర్లు ఉండి కూడా పేపర్లో వచ్చే మాట నిజము కాదా అని ఒక్కరోజు కూడా ఖండించలేదంటే ఈ కార్పొరేట్ బజార్ రోడ్ల మాదిరి ఆఫీసర్లు కొడుతుంటే ఏ చర్య తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఎక్కడో కదిరి మండలంలో నల్లమాట మండల కాన్స్టిట్యున్సీలో తెలిసిందో తెలియదో మనకు తెలియదు, జరిగిందో లేదో మనకు తెలియదు. ఒక ఎంపీటీసీ ఒక జిల్లా ఆఫీస్లో క్లర్క్ని ఏదో గట్టిగా అరిచినాడని చెప్పని జిల్లా మొత్తం మండల ఆఫీసులన్నీ కూడా బంద్ చేసి ఊరేగింపులు చేసి జరిగిన మాట వాస్తవం కాదా? ప్రతిరోజు కమిషనర్ వెనుక ఆయన సీటు వెనుక పరిగెత్తి దాచుకోవడం నిజం కాదా? ఒక కార్పొరేట్ కట్తో కొడుతుంటే ఇవన్నీ మీకు కనిపించవా జిల్లా ఆఫీసర్లకి? ముఖ్యంగా ప్రతిరోజు ఎక్కడ పోయినా కూడా సి బిల్లులు దొంగ బిల్లులు తప్ప ఈ మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చేసినారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. రాజకీయ నాయకుడు ఒకరోజు పేపర్లో వచ్చిందనో తప్పు చేస్తూ కనీసం ఆయన ప్రజలకు ఏ విధంగా నేను బజార్ను తిరగాలనే జ్ఞానం అయితే ఉండాలి. కానీ ఈ కార్పొరేటర్లకి ఈ మేయర్కి ఎమ్మెల్యేలు అందరికీ కూడా ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా కలుపుకోకున్నట్ల చేసిన తప్పులు చేస్తూ సిబిల్లు అయితే నాకు మొన్న మా ఆఫీస్ దగ్గరకు వచ్చి ఒకటి చెప్తున్నాడు, నాకు ₹1,00,000 ఇచ్చినారు, ఏమంటే నా పేరుతో బిల్లు చేసుకున్నారు. ఎంత బిల్లు అంటే 12 లక్షలు. ఏమిటా ఇది? ఒక అతని పేరుతో 12 లక్షలు చేసుకొని దొంగ బిల్లు అని చెప్పి అతనికి ₹1,00,000 ఇచ్చి 11 లక్షలు తిన్నారంటే ఇందుకిన్న నీచమైన ఎక్కడైనా ఉందా? ముఖ్యంగా గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిల్పారామం ఓపెన్ అయింది, ఆ రోజు గ్రాంట్ వచ్చింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది గూండాలు పోయి అక్కడ శిల్పారామంలో ఆ కంప్యూటర్లు పగులు కొట్టి ఆఫీసును ధ్వంసం చేసి ఇది పేపర్లకంతా రావడము, మీ అన్ని పేపర్లు అన్ని ఛానల్లో రావడం జరిగింది. తర్వాత అదే కాంట్రాక్టరు అదే వాళ్ళే మళ్ళీ కడుతున్నారంటే ఎంత లాలూచి పడినారు. ఈ లాలూచి కూడా నా దగ్గర ఉంది, ఎప్పుడో ఒకసారి బయట చెప్తాను, ఆ రోజు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడైనా ఇన్ని నిజాలు వాళ్ళ దగ్గర ఉన్నావు కాబట్టి భయంతోనైనా ముందు జరిగే దినాలకైనా ఈ సిబిల్లులు అవినీతి మానుకొని ఈ అభివృద్ధి టౌన్ అభివృద్ధి కోసం పాటుపడండి. ఇప్పటికైనా కొంచెం ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారంటున్నారు. సరే వస్తున్నారు, ముఖ్య కారణం ఇంకా పెండ్లే పసుపు బట్టలు కూడా ఆరుకోకున్నట్లే ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేయకోకుండా ముందే ఎస్వి రెడ్డి మీ పార్టీలోకి రావడం, ఆ కరెంటు బిల్లులను మాఫీ కావడం, ఆయన కట్టాల్సిన లోన్లు మాఫీలు కావడం, ఇవన్నీ కూడా ఆయన అభివృద్ధి అయినాడు, నేను ఇట్లా అభివృద్ధి అయినాను మీరు అభివృద్ధి అవుతారనే విధంగా ఈరోజు అందరూ పార్టీలోకి చేరుతున్న మాట నిజం కాదా అని అడుగుతున్నా. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకైనా నిజం ఇంకేమి కావాలా? ఒక్కసారి పోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆలోచన చేసుకోండి, ఈ కార్పొరేటర్లు కూడా ఆలోచన చేసుకోండి, ఈ టౌన్ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నూర్ మహమ్మద్ ఉన్నప్పటి నుంచి పరశురామ్ ఉన్నంత వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది? ఏ రోజైనా ఒక గలాట్ జరిగిందా? ఎక్కడైనా ఒక అవినీతి బయటకు వచ్చిందా? అంటే ఈ 2.5 సంవత్సరాలు ఆఫీసర్లు ఎన్నిసార్లు కొట్టినారు,
ఎన్నిసార్లు కొట్లాడుకున్నారు, ఎన్నిసార్లు దొంగ బిల్లులు చేసుకున్నారు, ఒక్కసారి మీకు జ్ఞానోదయం అయ్యే విధంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నా. కార్పొరేటర్లు కూడా కమిషనర్ ఛాంబర్ దగ్గర మున్సిపాలిటీ కార్పొరేషన్ యొక్క అవినీతి పైన ధర్నా చేస్తున్నారంటే వాళ్ళకి పంచుకునే దాంట్లో బాగా పరిష్కారాల్లో డిఫరెన్స్ వచ్చి ధర్నా చేసినారా, లేదు మాకు సంబంధించిన వాళ్ళని డబ్బులు అడిగినారని ధర్నా చేసినారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఈ ధర్నా చేసిన వాళ్ళ యొక్క అవినీతి రోజు ఇంటుంటే దెయ్యాలు వేదాలు పలికే విధంగా ఉంది. ఆ ధర్నా చేసిన వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళ యొక్క పద్ధతులు చూస్తుంటే చెప్తుంటే చెప్పడానికి కూడా వీలు కాని విధంగా ఉన్నాయి. రిటైర్డ్ ఆఫీసర్లను కొట్టడం, రిటైర్డ్ ఆఫీసర్ల మీద బజార్లో పోయేటప్పుడు అల్లరి చేయడం, ఇవన్నీ చేసిన మాట నిజము. ముఖ్యంగా ఇప్పుడైనా కూడా ఆ తెలుగుదండ, చంద్రదండ ఇవన్నీ మానుకొని ప్రజలు మేలుకోరుగే విధంగా ప్రవర్తించాలని, అవినీతి మానుకోండి. ముఖ్యంగా మాకు తెలిసి ఆ ధర్నా కార్యక్రమం భాగాలు పంచుకునే విధంగా దాంట్లో డిఫరెన్సెస్ వచ్చి ధర్నా చేసినారని పబ్లిక్ అంతా కూడా అనుకుంటున్నారు.